పేరు పేరుపో వెంకటేశ్వరరావు మాదిగా ఏపీఎంఆర్పిఎస్ రాష్ట్ర అధ్యక్షుడు, తెలుగు రాష్ట్రాల సమన్వయకర్త. అట్లాగే మాదిగ సంఘాల ఆధ్వర్యంలో ఎవరి పేరు వాళ్ళు చెప్తారు. అట్లానే మాదిగ సంఘాల ఐక్యవేదిక ఏర్పడి ఈ 2024 సార్వత్రిక ఎన్నికల్లో మాదిగలంతా కలిసి తెలుగుదేశం పార్టీని గెలిపించాలని నిర్ణయించుకొని రాష్ట్ర వ్యాప్తంగా మాదిగల చైతన్య యాత్ర చేపట్టాం. దీంట్లో భాగంగా ఈరోజు అనంతపురం జిల్లా చేరుకోవడం జరిగింది. చంద్రబాబు నాయుడు ఈ ఎన్నికల్లో మాదిగలకి రాజకీయ సమన్వయం చేశారు. అట్లనే ఎస్సీ వర్గీకరణ చేసి మీ సమస్యని నేను పరిష్కరిస్తానని ఆయన ఒక భరోసా ఇచ్చారు. అదే సందర్భంలో ఈయనను గెలిపించుకుంటేనే చంద్రబాబు నాయుడు, జనసేన, బీజేపీ కూటమిని గెలిపించుకుంటేనే మాదిగల భవిష్యత్తు ఉంటుందని మేము నమ్ముతూ ఆ పార్టీకి మద్దతిస్తూ మాదిగల మద్దతు చంద్రబాబుకేనని ప్రకటించి రాష్ట్ర వ్యాప్తంగా పర్యటన చేస్తాం. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చినాక అమ్మఒడి తీసుకొచ్చాడు. అమ్మఒడి పేరుతో స్కాలర్షిప్లు, ఎస్సీలకు చెందిన స్కాలర్షిప్లు లేకుండా చేశాడు. అట్లాగే నా ఎస్సీ నా ఎస్టీ అన్నాడు. మరి వాళ్ళ సంక్షేమ పథకాలన్నీ కూడా రద్దు చేశాడు. అదేవిధంగా దళితులు నా మేనమావలు అన్నాడు. మరి ఈ రోజున ఆ దళితుల మీద దాడులు జరుగుతుంటే ఎస్సీ ఎస్టీ యాక్ట్ని కట్టకుండా నిర్వీర్యం చేశాం. ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి చేసేటటువంటి ఏదైతే దళితుల ఓట్లతో అధికారంలోకి వచ్చాడో ఆ దళితులను నిర్లక్ష్యం చేయడం వల్ల ఆ దళితులు ఈ రోజున పూర్తిగా వ్యతిరేకిస్తున్నటువంటి పరిస్థితి వచ్చింది. ఇవాళ దళితుల మీద దాడులు కావచ్చు, సంక్షేమ పథకాలు నిర్వీర్యం చేయడం కావచ్చు, అదేవిధంగా మరి మాకున్నటువంటి 27 పథకాలని రద్దు చేయడం, ఇవన్నీ కూడాను దాదాపుగా దళిత వ్యతిరేకంగా జగన్మోహన్ రెడ్డి మారాడు. కాబట్టి ఆర్జే ప్రకాష్ మాదిగా మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి జాతీయ అధ్యక్షుడిగా ఉన్నాను. రాష్ట్రంలో ఈ సార్వత్రిక ఎన్నికల్లో ఏ పార్టీ మాదిగలకు న్యాయం చేస్తుందనేది మా కులానికి సంబంధించిన మేధావులు, పెద్దలు తీవ్రంగా ఆలోచించి ఎటు చూసినా కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం గడిచిన 5 సంవత్సరాలుగా మాదిగలకు అట్లే షెడ్యూల్డ్ కులాలకి న్యాయం చేయడంలో అన్ని రంగాల్లో విఫలమైందని చెప్పి భావించడం జరిగింది. మరి అటువంటి పరిస్థితుల్లో ఈ ఎన్నికల్లో మరలా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఈ దేశంలో కానీ ఈ రాష్ట్రంలో కానీ షెడ్యూల్డ్ కులాలకు సంబంధించిన ప్రజలు అన్న చెప్పినట్టు అడుగు తినడమే కాదు, రాష్ట్రాన్ని వదిలిపెట్టి వలస పోయే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. సో దీన్ని అన్నింటినీ ఎదుర్కోవాలంటే ఈ ఎన్నికల్లో మాదిగ కులాలు, షెడ్యూల్డ్ కులాల్లో ఇతర కులాలు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ఎదుర్కోవడానికి, లేకపోతే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రాకుండా చేయడానికి తమ ఓటు శక్తిని ఉపయోగించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని చెప్పి ఈరోజు రాష్ట్రంలో నుండి శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు ప్రతి నియోజకవర్గం, ప్రతి జిల్లా కూడా మరియు మాదిగ ఐక్యత కూటమిగా ఏర్పడి ప్రతి సంఘం కూడా ఈరోజు తెలుగుదేశం పార్టీ గెలుపే మాదిగల గెలుపుగా భావిస్తూ ఈ అనంతపురం జిల్లాలోకి ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుంది. మాదిగ కూటమి తరపు నుంచి ఈరోజు అనంతపురంలో ఉన్నంటి 10 లక్షల మంది మాదిగల ఓట్లు రానున్న 13వ తేదీన ఓటింగు, 4వ తేదీన లెక్కింపుల్లో చెలాపల వన్ సైడ్గా ఉండి తెలుగుదేశం పార్టీకి నిలబడ్డ ప్రతి అభ్యర్థిని కూడా గెలిపించాలని, ఎంపీ క్యాండిడేట్, ఎమ్మెల్యే క్యాండిడేట్ గెలిపించాలని, అదేవిధంగా మడకసర్ల, సింగరమల ప్రాంతంలో నిలబడ్డ మాదిగ బడ్డాది సేవని మరి ఎంఎస్ రాజు గారిని భారీ మెజార్టీతో గెలిపించి 10 లక్షల మంది మాదిగలు అనంతపురంలో ఉండారని గుర్తించే విధంగా కూడా గెలిపించాలని జై మాదిగ సేవా సంఘం ఫౌండర్గా ఈ మాదిగ కూటమి అభ్యర్థిగా కూడా ఈరోజు ఈ యొక్క అనంతపురం జిల్లా ప్రెస్ మీట్లో చెప్పడం జరుగుతుంది. నా పేరు పొన్నికంటి రమేష్ మాదిగ, ఆంధ్రప్రదేశ్ మాదిగ దండోర వ్యవస్థాపక అధ్యక్షుడిని. ఆంధ్రప్రదేశ్ మాదిగ సంఘాల జేఏసీలో
మా సంఘం కూడా ఒక సంఘం. ఆంధ్రప్రదేశ్లో మాదిగలు ఉనికి, మాదిగలు బతికి బట్ట కట్టాలన్నా కానీ తెలుగుదేశం పార్టీని గెలిపించుకుంటేనే అని నేను తెలియజేస్తున్నాను. ఈ మాట ఎందుకంటానంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చిన కానించి మాదిగల పట్ల చిన్న చూపు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మాదిగ లీడర్లకు, మాదిగ జాతికి విలువ లేదు. ఈ విషయంలో నేను ఎందుకు గుర్తు చేస్తున్నానంటే గత ఎలక్షన్లో మాదిగలకు తక్కువ టికెట్లు ఇచ్చారు. ఈ ఎలక్షన్లో మాదిగలకు 10 ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చారు. 29 రిజర్వ్డ్ స్థానాలుంటే 29 రిజర్వ్డ్ స్థానాలు ఆంధ్రప్రదేశ్లో ఉంటే నా మాదిగ జాతికి సమన్యాయం చేయకుండా వైఎస్ జగన్మోహన్ గారు 10 టికెట్లు ఇవ్వడం అవమానపరచడమే అని నేను తెలియజేస్తున్నాను.